నియోజకవర్గాలు అమలు చేయడం అనేది సమర్థనీయం కాదు, ఆచరణీయం కాదు. రైట్, రామ్నాథ్ గారు కంక్లూడ్ చేస్తారండి ఫైనల్ గా టైం ఈజ్ అప్ అండి. రామ్నాథ్ గారు ప్లీజ్. ఇప్పుడు ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి తీసుకుంటే యాక్చువల్గా మనకు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, మనకు మహిళా చట్టమే ఉంది. ఆల్రెడీ 2023 సెప్టెంబర్లో మనం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసుకొని దాన్ని చట్టంగా కూడా రూపొందించాం. ఆల్రెడీ 33% రిజర్వేషన్ ఉంది. ఆ రోజు 456 మందిలో 454 మంది సపోర్ట్ చేశారు. కేవలం ఒక 2 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి ఆ రోజు ఆ బిల్లుకు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనకు మహిళా చట్టం ఉంది. కాకపోతే ఆ చట్టం ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, 2029 లేదా 2034 తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామన్నట్టుగా ఒక సబ్జెక్ట్ టు కండిషన్స్ పెట్టారు. సో దానివల్ల మహిళా రిజర్వేషన్ డిలే అయింది. సో ఈ రోజు అడావుడిగా మహిళలకు ఎందుకు రిజర్వేషన్ తీసుకొస్తున్నారు అంటూ నిన్న ప్రియాంక గాంధీ గారి ప్రసంగం కూడా చాలా ఆకట్టుకుందనే చెప్పాలా. అంటే గతంలో ఆమె ప్రసంగాల కంటే నిన్న ప్రసంగం చాలా తెలివిగా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది. మళ్ళీ కొంత సెటైరికల్స్ కూడా ఉన్నాయి అందులో. అంటే దీన్ని బట్టి చూసింది ఏంటంటే మహిళలకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. 1928లోనే మేము మహిళలకు సమాన హక్కులు ఉండాలని పోరాడామని చెప్పి ఆమె మాట్లాడడం చూస్తే కొంత గట్టిగానే ఆమె ఎక్సైట్ చేసింది. అంటే ఆ రోజు 1989లో వాళ్ళ నాన్నగారి టైంలో ఆ రోజు పంచాయతీ స్థానిక ఎన్నికలలో దాదాపుగా 33% రిజర్వేషన్ తీసుకురావడం, తర్వాత పివి నరసింహారావు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారంటూ ఆమె నిన్న పివి నరసింహారావు గారి పేరు కూడా తీసుకోవడం జరిగింది పార్లమెంట్లో. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఖచ్చితంగా ఈ మహిళా అంశాలపైన సుదీర్ఘంగా పోరాటం జరుగుతూ ఉంది. కానీ మీరు ఇంకోసారి ఆలోచిస్తే మహిళలకు హక్కుల విషయంలో భారతదేశం యొక్క ర్యాంక్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 141వ స్థానంలో మన దేశ ర్యాంక్ ఉంది. అంటే ఈరోజు రువాండా కానీ, న్యూజిలాండ్ కానీ, అర్జెంటీనా కానీ, మెక్సికో కానీ, క్యూబా కానీ ఇలాంటి చాలా చాలా చిన్న దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క మహిళల షేరు పార్లమెంట్లో ఎలా ఉందంటే 40%, 60% అలా ఉంది. ఈరోజు మన దేశంలో పార్లమెంట్లలో మహిళల షేరు కేవలం 15.2% ఉంది. సో అంటే దీన్ని బట్టి చూడాల్సింది ఏంటంటే మహిళలకు మనం హక్కులు కల్పించడం లేదు. మహిళలకు ఎప్పుడైతే ఎంపవర్మెంట్ ఇస్తామో ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్గా కానీ ఖచ్చితంగా ఆ దేశం డెవలప్ అవుతుంది అన్నట్టుగా ఈరోజు ప్రధాని మాటల్లో కనపడింది. అంటే ఈరోజు ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారు, ఈరోజు ఎందుకు ఎన్నికలు ఉన్న సమయంలోనే తీసుకొచ్చినారు అంటే ఖచ్చితంగా ఇక్కడ కొన్ని పొలిటికల్ అంబిషన్స్ ఉంటాయి. టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ టైమింగ్ ప్రకారంగానే వీళ్ళు అమలు చేస్తున్నట్టుగా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా చూడాలనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామ్నాథ్ గారు, శివరామ్ ప్రసాద్ గారు, ముస్తఫూరి అశోక్ గారు అండ్ షేక్ బాజీ గారు, అందరికీ ధన్యవాదాలు. సో నిన్న ప్రధానమంత్రి బ్లాంక్ చెక్